ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తానండి. ఇందులో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇందులో ప్రత్యేకంగా ఈ మధ్యలో కూర్చుందే దాని పేరు సుధా. దాని పెళ్లి రోజు అనంటే మొదటి పెళ్లి రోజు కాదండి, 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సిల్వర్ జూబ్లీ పెళ్లి రోజు అన్నమాట. ప్రత్యేకంగా ఈ ఫంక్షన్లో అందరు ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు, రిలేటివ్స్ చాలా చాలా తక్కువగా ఉంటారు. దీని పెళ్లి రోజుకు మేము చేసినటువంటి హడావుడి సందడి అన్నీ ఈ వీడియోలోనే చూసేయొచ్చండి. అంతా మాదే. అసలు ఇక్కడ సిల్వర్ జూబ్లీలా ఉండదు, టోటల్గా మేము ఎంజాయ్ చేసినట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రిసెప్షన్ వీడియో మాత్రమే పెడుతున్నానండి. వీడియో అంతా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్తో మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. బ్యూటీ అండ్ స్టైల్కి డెఫినేషన్ మా ఫ్రెండ్ సుధా. లవ్ అండ్ ఎఫెక్షన్స్ అండ్ నైస్ పర్సన్ మా కిరణ్ అన్నయ్య. వీరిద్దరి కలయికనే వీరి అందమైన దాంపత్యానికి చిహ్నం ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ అకేషన్. వీరిద్దరికి ముత్యాల్లాంటి 2 పిల్లలు, సోను అండ్ నిఖిల్. ఒకడేమో యూకేలో ఉన్నాడు, ఒక అమ్మాయి ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్లో చదువుతుంది. హ్యాపీ లైఫ్. ఇక గ్రాండ్ ఎంట్రీతో సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో ఎంత గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారండి. ఎన్నో ఎక్విప్మెంట్స్ వాడి అలాగే డ్యాన్సర్స్ని పెట్టుకొని చాలా చాలా రకాలుగా చాలా ఎంటర్టైన్మెంట్గా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు. కానీ మేము మా ఫ్రెండ్కి మేమే దగ్గరుండి హార్ట్ఫుల్గా ఎంట్రీ ఇవ్వాలని, వాళ్ళకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం కోసమని మేమందరం గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కూడా రెడీగా ఉన్నామండి. అప్పటికప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారేమో. ఫర్ ఎవర్ వీఆర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఓన్లీ. ఎందుకనంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి అలాగే అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా ఈవెన్ ఓల్డ్ ఏజ్ వచ్చినా కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ అనే పిలుచుకుంటాము, అలాగే అనుకుంటాం కూడా. మీరేమంటారు? యాక్చువల్లీ ఎవరికి ఏ డ్యాన్స్లు రావు, ఏవి రావు. అప్పటికప్పుడు అలా అనుకొని అఫ్కోర్స్ ఈవెంట్ మేనేజర్ ఉన్నారు, ఆయన స్టిక్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇలా ఆర్గనైజేషన్లో ఇలా చేసేసాము. కానీ చాలా హార్ట్ఫుల్గా అనమాట. అసలు ఎవరికి ఎవరము చూసుకోవట్లేదు, అలా స్పాంటేనియస్గా చేసేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. దానికైతే సుధకైతే హద్దులు లేవు. ఇంకా సంతోషానికైతే అసలు అది కూడా డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహంగా ఉంది. కానీ పెళ్లి కూతురు అయిపోయింది, అది కదలకుండా అలాగే ఉండిపోయింది. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఇంటి సరౌండింగ్స్ ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కానీ పాపం వాళ్ళని కాస్త మేము డిసప్పాయింట్ చేసామేమో మా డామినేషన్ తోటి అని మేము లాస్ట్లో అనుకున్నాం, రియలైజ్ అయ్యాము. వాళ్ళు ఏంటంటే రావట్లేదు ముందుకి. మేమందరము ఎక్కడ చూసినా మేమే ఉంటున్నాం ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోయారు. బట్ ముందు హల్దీ ఫంక్షన్స్ అవన్నీ జరిగాయండి, అప్పుడు చాలా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు మాతో పాటుగా. అది ఇంకొక వీడియోనైతే పెడతానండి. చాలా బాగుంది. ఈ సెలబ్రేషన్స్ 3 days అయితే చేసాము. ముందుగా సుధాకర్ గారు మెయిన్ స్టార్ట్ చేయాలి అన్నారు. సో గట్టి చెప్పండి అందరూ హ్యాపీగా. సూపర్. అయ్యో పాపం పేరుపై కాగనన్నదే. చెప్పండి. థ్యాంక్ యూ. సార్ ఎంతో బాగా చెప్పారు కదా. మరి నేను ఇంట్లో సార్ ఏమనిపిస్తాను, ఒకసారి మైక్ తీసుకోండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్
చాలా హ్యాపీగా. ఇక ఫంక్షన్ వాళ్ళు స్టేజ్ మీదకి ఇలా వచ్చేసి కూర్చున్నారు. కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి, చూసేద్దామండి. ముందుగా అమ్మ నాన్న వచ్చారండి స్టేజ్ పైకి. ఎప్పుడైనా అమ్మ నాన్నకే కదా మొదటి ప్రాధాన్యత. సో అమ్మ నాన్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంకా వీళ్ళేనండి. వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ పైకి స్టేజ్ మీదకి వచ్చేసారు. అందరి సమక్షంలో కేక్ కటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు ముందుగా అలాగే ఒక్క నిమిషం ఒక ఫోటో కోసం అలాగే సార్. ఇక్కడ ఒక ట్విస్ట్ అండి. అదేంటంటే ఈవెంట్ వాళ్ళకి లేడీ సింగర్ రాలేదంట. అంతో ఇంతో స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో కొన్ని పాటలు పాడిన అలవాటు ఉంది కాబట్టి నా ఫ్రెండ్ కోసం ఈ స్టేజ్లో పాడే అవకాశం కూడా వచ్చినందుకు నా ఫ్రెండ్స్ అందరి ఎంకరేజ్మెంట్తో కొన్ని పాటలు అయితే పాడాను. అందులో ఒకటి శ్రీరస్తు శుభమస్తు ఎవర్ గ్రీన్ సాంగ్ కదా. ఇది ఎక్కడైనా ఏ మ్యారేజ్లో అయినా ఖచ్చితంగా ఉంటుంది. ఇది చిన్నగా భరించండి, వినండి. సన్ని కళ్ళు కొట్టినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలవడమే మంత్రం పరమాదం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీ తడబడితే పొరబడితే తప్పు దిక్కుకో ఒకరినొకరు తెలుసుకొని పొడి దొడుకులు కట్టుకొని ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని ఫన్నీ గేమ్స్ అయితే ఆడిచ్చారండి. చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇప్పుడు అవేంటో కొన్ని చూసేద్దామండి. మీకు అన్ని విషయాలు తెలిసినట్టుగానే అనిపిస్తుంది, కాకపోతే ఆ విషయం తెలిసింది చెప్పేటప్పుడు కొంచెం డౌట్ వస్తుంది కదా. అలా డౌట్ పడకుండా ఎవరైతే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారో ఆన్సర్ తప్పైనా ఒప్పైనా వాళ్ళని ఫస్ట్ మనం తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయండి? చూసిన ఇంత ఫాస్ట్గా సార్. ఇందాక నేను ఇంత కథ చెప్పాను కాబట్టి అలా ఫాస్ట్గా 7 రోజులు అని చెప్పాను. ఒక నెలకి ఎన్ని రోజులు ఉంటాయి సార్? నేను సతీష్ చప్పట్లు కొట్టాడు అందరూ కూడా. నెలకి రోజులు కదా. నిజంగా అట్లా చప్పట్లు కొట్టడానికి కోసమే సార్ చెప్పారనమాట. ఇప్పుడు 325 రోజులు. 325 రోజులు. నిజంగా ఇదంతా కూడా చిన్నప్పుడు చదువుకునేది కదా. ఓకే అండి. అసలు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అడుగుతాను. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఫన్నీగా, జస్ట్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి కాదు, సరదాగా క్వశ్చన్.
ఒక సంవత్సరానికి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? ఇది స్కూల్లో చెప్పినట్టు కాదు కదా, స్కూల్లో చెప్పారు కదా. ఎస్, క్యాలిక్యులేటర్ ఎవరు కూడా వాడదు, సరదాగా వట్టిని తెలిసిపోతుంది. నేను చెప్పిన అవసరం కూడా లేదండి. అక్కడ ఇట్లా హ్యాండ్ రేజ్ చేస్తే సార్ ఇచ్చాను సార్ నిజంగా. సార్ మీ పేరు? రామూర్తి. రామూర్తి గారికి ఒకసారి గట్టి చెప్పండి అండి, ఎవరు హ్యాపీగా. ఎస్, దిస్ ఈస్ ద అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆలోచించండి, లాజికల్ గా ఆలోచించండి. క్యా బాత్ హై, క్యా బాత్ హై. నిజంగా చాయ్ పత్తి ఇంట్లో ఉన్నప్పుడు మనం చాయ్ తాగుతామని చెప్పేసి అని చెప్తున్నారు. ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నిజంగా ఎంత సరదాగా ఆన్సర్ చేస్తున్నారు కదా మీరు. ఇంకొక చిన్న క్వశ్చన్, ఇంకొక చిన్నగా ఫ్లైట్ తెలుసు కదా అందరికీ, అది రివర్స్లో పోతే ఏమవుతుందండి? ఓకే, అతను ఫన్నీగా స్పాంటినెంట్గా క్వశ్చన్స్ వేస్తున్నారండి. చిన్న చిన్నవి, అవి ఎలా చెప్తాము అనేది ఆన్సర్లు అయితే ముందు వీడియోలో మీరే చూసేద్దరు. కానీ మా రాజేష్కి అయితే కోపం వస్తుంది, అందరితో పాటు ఎంజాయ్ చేయకుండా వీడియోస్ తీస్తున్నాను అనేసి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయి అంటున్నాడు. బట్ ఏంటంటే ఇంత మెమరబుల్గా ఒక్క రోజుకే సరిపోదు కదా, లైఫ్ టైం ఉండాలనేసి నేనైతే కష్టపడి ఇష్టపడుతూనే ఈ వీడియో తీస్తున్నాను. నిజంగా అసలు అందరూ జాగ్రత్తగా వినండి. ఒక సంవత్సరానికి కేవలం 12 సెకండ్లు మాత్రమే ఉంటాయి. అది ఎట్లా అంటే జనవరి 2, ఫిబ్రవరి 2, మార్చి 2 ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలలో కూడా ఒక సెకండ్ డేట్ ఉంటుంది, అవునా? ఎస్, నచ్చితే చెప్పండి హ్యాపీగా. థ్యాంక్ యూ. ఇంకొక మరి మన టీ ఎప్పుడు తాగుతామండి? ఎప్పుడు తాగుతామో చెప్పనా? టీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతామండి. బాగుందా? సూపర్. నిజానికి అక్కడ గంపమ్మ అందామా గంగమ్మ అందామా అని ఆలోచించుకుంటూ అడుగులు తడబడి మొత్తానికైతే 3 సార్లు అయితే కరెక్ట్గానే చెప్పారు మేడం. కొంచెం తడబడకుండా మొత్తానికైతే బాగా ట్రై చేశారు. సో అక్కడ చాలా మంది చెప్పారు కానీ అందరు ఓడిపోయారు. అసలైన గంప గంగమ్మకే ఈ గిఫ్ట్ అయితే దక్కింది. చెప్పారు కదా మీరు 3 చెప్పారు కదా. సో నిల్చోండి, నిజంగా గిఫ్ట్ తెచ్చినాను. మేడం గారు మీ పేరు చెప్పండి. పద్మ మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పండి హ్యాపీగా. ఇక్కడ ఒక చిన్న టాస్క్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ అన్నమాట. గంగమ్మ గంప గంగమ్మ అన్నాము. సో బ్యూటిఫుల్ గా 3 సార్లు తడబడకుండా చెప్పారు కాబట్టి దిస్ ప్రైజ్ గోస్ టు పద్మ మేడం. ఓకే, ఒక గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్ ఎక్కడ ఉంది మేడం? ఒకసారి గిఫ్ట్ ఇచ్చేసారు, ఓకేనా? ఎస్, ఇది ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు? చెప్పండి ఎవరైనా హ్యాపీగా. ఎస్, సూపర్. దీన్ని గంప గంగమ్మ అని ఎందుకన్నామో తెలుసా అండి? అది ముందుకు రమ్మంటే గిఫ్ట్ ఇస్తేనే వస్తానని, ఆ గిఫ్ట్లో ఏ పెన్నో ఏ సబ్బో లేదు కదా, వాల్యుబుల్ ఉందా లేదా అని మరి ఆయననే నిలదీసి అడుగుతుందండి. అందుకే ఇది ఖచ్చితంగా గంప గంగమ్మనే. మరి రెడ్ లెదర్, ఎల్లో లెదర్, ఈ 2 పదాలని తడబడకుండా ఎక్కువ టైమ్స్ చెప్పాలి. ఎవరు చెప్పారు? రెడ్ లెదర్, ఎల్లో లెదర్, రెడ్ లెదర్, ఎల్లో లెదర్, రెడ్ లెదర్, ఎల్లో లెదర్ అని చెప్పాలి. ట్రై చేస్తారా మేడం? ట్రై చేస్తారా? రెడ్ లెదర్, రెడ్ లెదర్, ఎల్లో లెదర్ చెప్పాలి. yellow leather, red leather, yellow leather, red leather, yellow leather, red leather, yellow leather. అయితే మేడం ఫస్ట్ రెడ్ లెదర్ అని రాయాలి, తర్వాత ఎల్లో లెదర్ అని రాయాలి. రెడ్ లెదర్, ఎల్లో లెదర్, రెడ్ లెదర్, ఎల్లో లెదర్. అలాగే మీరు ఆలోచించాలి, ఓకేనా? కొంచెం స్పీడ్గా రెడ్ లెదర్, ఎల్లో లెదర్, రెడ్ లెదర్, ఎల్లో లెదర్, కొంచెం స్పీడ్గా, ఓకేనా? ఎస్. Red leather, yellow leather, 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 red leather, yellow leather. మాధవి మేడం గారు 5 టైమ్స్ చెప్పారండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ టైమ్స్ ఎవరు చెప్తారో చూద్దాం. ప్రైజ్ Red leather, yellow leather, 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 red leather. 6 టైమ్స్ చెప్పారు మేడం. జయశ్రీ మేడం గారు అడిగా చెప్పండి మేడం. సరే మీరు చెప్పండి. రెడ్ లెదర్, ఎల్లో లెదర్.
రెడ్ లెదర్ రెడ్ లెదర్ ఎల్లో 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 థౌసండ్ టైమ్స్ చెప్పాడండి, బ్యూటిఫుల్ చెప్పారు సార్. మీ పేరు తిరుపతి గారు, నిజంగా వండర్ఫుల్. రాజేష్ గారా? రాజేష్ గారు, మీ రాజేష్ గారు బ్యూటిఫుల్, సూపర్ గా చెప్పారు. నిజంగా మీకు ఒక మంచి గిఫ్ట్, మీకు ఇంతకంటే ఎవరైనా చెప్తారో చూద్దాం, తర్వాత మీకే గిఫ్ట్ కన్ఫర్మ్ అన్నమాట. గేమ్లో విన్ అయింది యాక్చువల్గా తిరుపతి. అతనికి తెలియదు కదా ఈవెంట్, అతనికి వెళ్ళి పేరు అడిగితే తిరుపతికి బదులు రాజేష్ వచ్చి రాజేష్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేయించుకుంటున్నాడు. చూడండి తెలివి. గిఫ్ట్ ఇవ్వండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, నిజంగా ఎంత బాగంటే నిజంగా వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇప్పుడే ఎక్స్ప్రెషన్ కూడా చూడాలన్నట్టుగా. ఓకే. రెండు వచ్చినాయి. రెండా? ఇంకోటి ఏది? ఇంకో బాక్స్ సాంగ్ పాడదు నీకోసమే అక్కడ సాంగ్ పెట్టించాను. అంత డిఫ్ పాడలేదు ఇప్పుడు, అప్పుడు అంత డిఫ్ రాదు. ఏం కాదు, మనకు నచ్చినట్టు కదా. ఓం నాగరాజా. ఇగో ఇవకింత ఇది బుక్ కూడా వచ్చింది. అవునా? ఏంటి గిఫ్ట్? ఆహా, బుక్ కూడా గిఫ్ట్ ఆహా, బుక్. మనకి హిందీ రాదుగా. చిన్నప్పుడు నా స్కూల్లో పాడిన పాట అండి ఇది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన పాట. నేను పాడిన దాంట్లో ఇది నాకు స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి పాట. ఆఫ్టర్ 20 ఇయర్స్కి మళ్ళీ ఈ సాంగ్ ప్రాక్టీస్ అనేది లేకుండా పాడాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ పాటకి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చక్కగా డాన్స్ చేస్తూ ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఈ హ్యాపీ మూమెంట్స్ చూడండి, అసలు మర్చిపోలేము లైఫ్లో. అందుకే ఇలాంటి ఫంక్షన్స్ని ఎప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోకూడదండి ప్లీజ్. మరీ ముఖ్యంగా చిన్ననాటి మిత్రులతో ముందుగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అక్క చాలా బాగా కలిసిపోయారు. మాతో పాటుగా మా ఫ్రెండ్స్తో పాటుగా సమానంగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ సుధా వాళ్ళ తోటికోడలు అన్నమాట. చాలా చాలా హ్యాపీగా కలిసిపోయారు. వస్తుంటే కూడా మళ్ళీ వదిలేసి చాలా బాధ అనిపించింది. ఈ సందర్భంగా అక్కకి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాం. చాలా చక్కగా మాతో పాటు కలిసిపోయారు. థ్యాంక్ యూ అక్క.
సందర్భం వచ్చిందని చెప్తున్నానండి. యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎంత తలనొప్పి అంటే, యాక్చువల్లీ నేను ఈ వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత మనకు కాపీరైట్ అనేది వచ్చింది. ఎందుకు అనంటే, యాక్చువల్లీ వేరే వాళ్ళ పాటలు కానీ లేదా సినిమా సాంగ్స్ కానీ పెట్టినట్లయితే కాపీరైట్స్ అనేది యూట్యూబ్ పెడుతుందన్నమాట. అయితే ఇందులో పాడింది నేనే, మ్యూజిక్ ప్లే చేసింది కూడా మన పక్కనే మన వాళ్ళే కదా అని అయినా డౌట్గానే పెట్టాను. అప్పటికీ కూడా చూసి మరీ కట్ చేసి మధ్యలో మ్యూజిక్ పెట్టి మరీ పెట్టాను. అయినా కానీ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సాంగ్ కంపోజ్ చేసింది అండ్ లిరిక్స్ రాసింది ఇళయరాజు గారు కాబట్టి సో అందుకోసమని కాపీరైట్ అనేది వచ్చింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టపడి ఇంత ఎడిట్ చేసేసి మీకు మంచి వీడియోస్ పెడితే నచ్చుద్ది, చాలామంది బాగుందండి అంటారు. కానీ ఒక్క లైక్ ఎందుకు ఇయ్యరబ్బా, లైక్ ఇవ్వరు, కామెంట్స్ కూడా చెప్పరు. డైరెక్ట్ కలిసినప్పుడు చెప్తారు, అదేదో కామెంట్స్ చెప్తే ఇంకా చాలామందికి రికమెండేషన్ అవుతుంది కదా. సో ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇక మా బ్యాచ్ ఫ్రెండ్స్ని చూశాక ఏ ఫ్రెండ్స్కైనా ఎవరి ఫ్రెండ్స్కైనా జోష్ రావాల్సిందే మరి. ఇక కిరణ్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. కిరణ్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఏంటంటే కొన్నే షూట్ చేసాము, అందులో కొన్ని మచ్చుకి ఇలా పెట్టామను చూడండి. నిజానికి వాళ్ళు ఆ పెళ్ళిలో ఇలా ఎంజాయ్ చేశారో లేదో కానీ ఇప్పుడైతే బీభత్సంగా ఎంజాయ్ చేసేసారండి. కిరణ్ అన్నయ్య అండ్ సుధా అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అనే చెప్పుకోవాలండి. వాస్తవానికి రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్స్తో ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఎవరైనా కూడా కదా అని అనిపిస్తుందండి. రిలేటివ్స్లో అయితే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ పద్ధతులు అయితే ఉంటాయి కదా. అదే ఫ్రెండ్స్లో అయితే ఏం తక్కువ చేసినా ఎక్కువ చేసినా కానీ ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, అడ్జస్ట్ అయిపోతారు. అదే ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ. అలానే రిలేటివ్స్ని ఏం తక్కువ చేయట్లేదండి, దేనికి ఉండే వాల్యూ దానికే ఉంటుంది. బట్ ఏంటైతే ఫ్రెండ్స్తో అయితే బాగా ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతాము. సమానమైనటువంటి ఏజ్ ఉంటుంది, సమానమైనటువంటి ఆలోచనలు పద్ధతులు కూడా ఉంటాయి కాబట్టి నేను అలా అన్నాను, తప్పుగా భావించొద్దు ఎవరు కూడా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఈరోజు అయితే మర్చిపోలేని రోజు అన్నమాట. ఈ మేడం వైట్ సారీ కట్టుకున్నారు కదా, మా మేడం అన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు. ఆవిడ ఇప్పటికి కూడా అలాగే ఉంది, మాతో పాటుగా మా ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఫంక్షన్కి అంత దూరం అంత బిజీగా ఉన్నా కానీ వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక అందరూ డిన్నర్కి అయితే వెళ్ళిపోయారండి. కానీ నేను బయట వాళ్ళని ఎక్కువగా అంటే ఫ్రెండ్స్ సర్కిలే వచ్చారు, బట్ నేను వాళ్ళందరినీ షూట్ చేయలేదు, ఓన్లీ ఫ్రెండ్స్ సర్కిల్ని మాత్రమే షూట్ చేశానండి. ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి, చాలా హ్యాపీగా మర్చిపోయి వాళ్ళు అందరూ కలిసిపోయారనమాట. ఒక గూటిలోకి వచ్చిన పక్షుల్లాగా అందరూ కలిసిపోయి చాలా చక్కగా చాలాసేపు చాలా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా డ్యాన్స్ చేయాలని, ఫ్రెండ్స్తో గడపాలని, పాటలు పాడుకోవాలి, ఆటలు ఆడుకోవాలి, కలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఇక్కడ మిస్ అయ్యేది ఏంటంటే కేవలం ప్రయారిటీ. టైం ఇవ్వక ఫ్రెండ్స్కి ఏ రిలేషన్స్కైనా కానీ మనం కాస్త టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి, వాల్యూ ఇస్తూ ఉండాలి. మనం కూడా పీస్ఫుల్ లైఫ్లో గడపాలంటే మనం ఖచ్చితంగా ఫ్రెండ్స్కి, అందులో చిన్ననాటి ఫ్రెండ్స్కి ఖచ్చితంగా మనం సమయాన్ని అనేది కేటాయించాలి. ఎన్ని ప్రెజర్స్ ఉన్నా వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి ఎంత రిలాక్స్ ఉంటుందో ఒకసారి మీరే ప్రాక్టికల్గా చూడండి. అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అని లేదా గ్యాదరింగ్ అని మనకు నచ్చినటువంటి మన చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఎంత ఎదిగినా కానీ అందులో చిన్ననాటి మిత్రులు ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళని ఎప్పుడూ మిస్ చేసుకోవద్దు ఎట్ ఎనీ కాస్ట్.
ప్రతి ఒక్కరూ కూడా మాతో పాటుగా ఎంజాయ్ చేశారు. వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత కూడా మా ఫ్రెండ్కి ఫీడ్బ్యాక్ ఇచ్చారంటండి, మేము కూడా ఇలాగే గ్యాదర్ అవుతాము, మేము కూడా ఇలా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారంట. ఒక రెవల్యూషన్ అయితే మమ్మల్ని చూసి వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది విన్నాక. అందరికీ థ్యాంక్స్ అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా మాకు చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ 3 days సెలబ్రేషన్స్ అయ్యాయి కదా, అక్కడ కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగానే ఇంటి చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్ అంతా కూడా చాలా హ్యాపీగా మాతో పాటు స్పెండ్ చేశారండి. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చిల్లియన్ రా, ఏదో స్టాచ్యూ లాగా నిలబడ్డారు, ఏదో చిల్లియన్ రా. ప్రతి ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీలో ఖచ్చితంగా ఒక సాంగ్ ఉంటుందండి. ఎన్ని రకాల సాంగ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ప్లే అయ్యే సాంగ్ ఒకే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మేము చేసే స్టిల్ని బట్టి ఆ పాట ఏదో మీరు గెస్ చేయొచ్చు. చేస్తున్నారా? ఎస్, అదేనండి. హ్యాపీ డేస్ సాంగ్ అయితే కాదండి, ఎందుకంటే ఇది 90s సాంగ్ అనమాట. సో గెస్ చేయండి ఒకసారి. చేయలేరా? అయితే వినేసేయండి. స్నేహితులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పాటలో లాగే ప్రతి ఒక్కరి జీవితాన్ని కథలాగే రాసుకోవాలి, పాటలాగే పాడుకోవాలి. చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి జ్ఞాపకాలు, ఎంత డబ్బిచ్చినా ఎంత కాలాన్ని వెచ్చించినా మధుర స్మృతులు మళ్ళీ తిరిగి రానివి. అసలు ఎవరికి డ్యాన్స్ రావట్లేదు. ఎవరికి వాళ్ళమే, ఎవరి ఇష్టం వచ్చిన స్టెప్పులు వాళ్ళే, ఎవరి కొరియోగ్రాఫ్ వాళ్ళదే. బీభత్సంగా ఎవరం ఎంజాయ్ చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా, అసలు పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో కూడా చూడుకోకుండా అసలు వదిలేసాం, మొత్తం వదిలేసేసి బీభత్సంగా అయితే అందరం ఎంజాయ్ చేస్తూ ఇలా డ్యాన్స్లు అయితే చేసేసాము. చాలా ఎంజాయ్ చేసామండి. అసలు ఎవ్వరు కూడా తగ్గేదేలే అంటూ ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఆ జోష్ తగ్గట్లేదు. విపరీతంగా ఒకరిని మించి ఒకరు డ్యాన్సులు చేస్తున్నారు. ఒక్కొక్క ట్రెండింగ్ సాంగ్ పెట్టుకుంటూ ఒక్కొక్క డ్యాన్స్ అండి. అసలు చాలా చాలా ఎనర్జెటిక్గా, నిజంగా చిన్నప్పటి నుంచి డ్యాన్సులు చేసాము, ఎగిరాము, దునికామంటే ఏమనుకోవచ్చు. ఇది స్పాంటినెంట్గా అప్పటికప్పుడు వేస్తున్న డ్యాన్సులు. ఇంకా మేమైనా కోలాటాలకు అప్పుడో ఇప్పుడో డ్యాన్స్ చేసాం, కానీ వీళ్ళంతా కూడా విపరీతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ జోష్ అసలు తగ్గట్లేదు అనమాట. ఈ హ్యాపీనెస్ అసలు ఎంత డబ్బిస్తే వస్తుంది చెప్పండి. అసలు అన్ని ఫ్యామిలీస్ అన్నీ మర్చిపోయి అసలు ఎంజాయ్ చేసాం అనమాట. అంటే మళ్ళీ మా చైల్డ్హుడ్ డేస్లోకి వెళ్ళాము. ఒక రోజు అనేది
మళ్ళీ మా డైరీలో రాసుకోవడానికి ఇది ఒక మంచి అకేషన్ అనిపించింది. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్నయ్య. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే మేము టోటల్గా అంటే గర్ల్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మేము 5 మెంబర్స్ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత అంటే అసలు మాకు 5th ఇయర్ ఉన్నప్పుడు, అప్పుడు 5th ఇయర్లోనే కదా స్కూల్లో జాయిన్ చేసేవారు, ఇప్పుడు అంటే 3rd ఇయర్లో జాయిన్ చేస్తున్నారు. కానీ 5th ఇయర్ నుంచి స్టిల్ ఇప్పటికీ మేము 40+ వచ్చాము. అయినా కానీ ఇప్పటికీ మేము ఉంటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము అని అంటే కేవలం అందులో ఏ ఈగోస్ లేవు, ఏ రహస్యాలు, ఏ సీక్రెట్లు ఉండవు. హ్యాపీగా స్పెండ్ చేస్తాము. అందరం ఫ్యామిలీలు కూడా, మా ఫ్యామిలీలు అన్నీ కూడా కలిసి ఉంటాయి. అంటే ఓన్లీ మా ఫ్రెండ్స్ వరకే కాదు, ఈవెన్ అదర్ ఫ్యామిలీస్ పార్ట్నర్స్ కూడా అలా కలిసి ఉంటారనమాట. మా హస్బెండ్లే కానివ్వండి, మా పిల్లలే కానివ్వండి, అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మధ్య మధ్యలో గెట్ టుగెదర్ అవుతూ ఉంటాము, అందరం కలిసి ఉంటాము. సో ఇలా కలిసి ఉండటం మూలాన మాకు ఇంత చనువు, ఇంత హ్యాపీనెస్ అనమాట. ఏ రిలేషన్లో అయినా స్వార్థం అనేది లేకపోతే ఆ రిలేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని నా ఫీల్ అండి. ఇక ఈ సెరమనీ యొక్క హీరోయిన్ కూడా లాక్కొచ్చేసారండి ఫైనల్లీ మా కోతులు. ఇంకా తీసుకొచ్చేసి ఇంకా ఆపనివ్వట్లేదు. మా కిరణ్ అన్నయ్య కూడా మాతో పాటు ఎప్పుడు కూడా ప్రతి అకేషన్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఫ్రెండ్స్ది ఏదైనా కానీ వస్తారు, చాలా చక్కగా కలిసిపోతారనమాట. ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు చూడండి, వీడే రాజేష్, మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మా అందరికీ, మా స్కూల్లో ఉన్న ఆడపిల్లలందరికీ వీడు వీరభద్రులాగా. వీరభద్రుడు అని అంటే అమ్మవార్లందరికీ ఒక తమ్ముడు ఉంటాడు కదా, ఇంకో వాడనమాట. మా అందరికీ ధైర్యం, అభయాన్ని ఇచ్చేవాడు అనమాట. మా అందరికీ రాజేష్ ఉన్నాడు అంటే ఒక అన్న, ఒక తమ్ముడు ఎలా ఉన్నాడు అన్న ధీమా ఉంటుందో. ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నా కానీ ముందు రాజేష్కు భయపడతాం, ఏదైనా కానీ రాజేష్కి చెప్పాలి. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాము. అంటే అందరి పట్ల అంత బాధ్యతగా ఉంటాడు, అంత నెగ్లెక్ట్ ఎప్పుడు చేయడు. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కూడా రాజేష్ ఉన్నాడు అని అంటే బిందాస్గా ఉంటారనమాట. మా పర్సనల్ లైఫ్లో కూడా, మా ఫ్యామిలీలలో కూడా అంత ప్రయారిటీ ఉంటుంది. అలా ఇప్పుడు వీళ్ళే కాదు, ఇదిగో సతీష్, రాజేష్, తిరుపతి, వీళ్ళందరూ కూడా, రామకృష్ణ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీలందరికీ కలిసిమెలిసి ఉంటాం అనమాట. సో అందుకోసమని అందరం హ్యాపీగా ఉండగలుగుతాము. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ లైఫ్లో కూడా వీళ్ళందరము ఉన్నాం, మేమందరము ఉంటాం అనమాట. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో అందరికీ తెలిసిన వాళ్ళం అనమాట. అంత హ్యాపీగా ఉంటాము. ఇదిగో ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కింద, వాళ్ళు పైకి రావట్లేదు. వాళ్ళు వీళ్ళు చాలాసేపు ఇంకా డ్యాన్సులు చేశారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు. తెల్లవారితే, ఇది కార్తీక మాసం అండి, సో సండే రోజు ఈరోజు, అందుకనేసే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఉన్న ఊర్లోనే ఇన్ని ఫంక్షన్స్ ఉండటం మూలాన గెస్ట్ చేసిన వాళ్ళకంటే కూడా కొంచెం తక్కువ మెంబర్సే వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇక వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా అయిపోయాయి. ఇంకా మేము తెల్లవారితే మళ్ళీ మండే కదా, ఇంకా డిన్నర్ చేసేయాలని మేము దిగాము. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ డిన్నర్ని, వచ్చేసారు ఇంకా పైకి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళది హడావిడి అనమాట. ఇదిగో వీళ్ళంతా బ్యాచ్ పిల్లలు, కిరణ్ వాళ్ళ పిల్లలు, సుధా వాళ్ళ వదినలు, వాళ్ళందరూ వచ్చారనమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా హ్యాపీగా, పాపం వీళ్ళు కూడా మమ్మల్ని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదనమాట, చిన్నపుచ్చుకోలేదు. వాళ్ళు కూడా హ్యాపీగా మాతో పాటుగా సెలబ్రేట్ చేశారు. మా సంతోషం వాళ్ళ సంతోషంలాగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో అని మా ఫీలింగు, బట్ వాళ్ళెవరు కూడా హర్ట్ అవ్వలేదు. చాలా హ్యాపీగా ఉంది. చూడండి, అసలు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వదలనివ్వట్లేదండి. వాళ్ళతో పాటుగా డ్యాన్సులు చేసేస్తున్నారు. అంటే ఎంతలా కలిసిపోతామో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఓన్లీ ఈ ఫ్యామిలీ కదండి, ఫ్యామిలీలో ఉన్న లోపల ఉన్న వాళ్ళు అని అంటే అమ్మ వాళ్ళకు, అత్త వాళ్ళకు, ఆడపడుచులకు, వాళ్ళందరికీ కూడా మా ఫ్రెండ్స్ అందరూ పరిచయం అనమాట. మేమందరం ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాం అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా అడుగుతారు, ఏదైనా అకేషన్ పిలిచిన వాళ్ళు పిలిచావా, రాజేష్ వాళ్ళు వస్తున్నారా, పద్మ, కల్పన, లత అని అందరి లిస్టు వాళ్ళే చెప్తారనమాట. మేము కలిసినప్పుడు మా ఇంట్లో వాళ్ళని ఎలాగైతే పలకరిస్తారో అలాగే వాళ్ళని కూడా వాళ్ళ యోగక్షేమాలు కూడా కనుక్కొని అడుగుతూ ఉంటారనమాట. మా చుట్టాలు కూడా అలాగే కనుక్కోవడం అంటే ఎంత
మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు, అంతే కదండి. డిగ్రీ పీజీ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని. స్టేటస్లో చూసి కూడా ఇంకా కలిసి ఉంటారు మీరు అందరూ. మిమ్మల్ని చూస్తుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చెప్పినప్పుడు. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిందండి. ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మా అందరి కోసమని. పార్ట్ 2 కూడా తీస్తానండి, ఎందుకంటే అది బిఫోర్ మ్యారేజ్కి ఎలా చేస్తారు, హల్దీ ఫంక్షన్, అలాగే తలంబ్రాలు పోసుకోవటం, ఇంకా అలాంటి చాలా హంగామాలు అయితే ఉన్నాయి. అది కూడా పార్ట్ 2గా తీస్తాను. యాక్చువల్ అదే ముందు తీయాలి, కాకపోతే ఇది ముందు ఫోన్లో ఉన్నాయి, తొందరగా క్లియర్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ముందు తీయడం అయితే జరిగిందండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.